ఈరోజు వాగ్దానంగా పరిశుద్ధ గ్రంథాలు తెరిచి ఇర్మియా గ్రంథం 29వ అధ్యాయము 11వ వచనాన్ని మనం చూస్తే, నేను మిమ్మును గూర్చి ఉద్దేశించిన సంగతులను నేనెరుగుదును. దేవుని నామమున స్తోత్రం కలుగును గాక. దేవాది దేవుడు మనలను గూర్చి ఉద్దేశాలు కలిగి ఉన్నాడనేటువంటి విషయాన్ని ఇక్కడ చెప్తున్నాడు. నేను మిమ్మును గూర్చి ఉద్దేశించిన ఉద్దేశములు నేనెరుగుదును అనేటువంటి మాటను ఆయన తెలియజేస్తున్నాడు. నీ జీవితాన్ని గూర్చి, నీ కుటుంబాన్ని గూర్చి, నీ ఉద్యోగాన్ని గూర్చి దేవాది దేవుడు నువ్వు ఆలోచిస్తున్నటువంటి ఆలోచనలు ప్రభువు ఎరిగినటువంటి వాడు. అయితే నీ ఆలోచనలు వేరు, దేవుని ఆలోచనలు వేరు. నీ ఉద్దేశాలు వేరు, నీ ఎడల దేవుడు కలిగి ఉన్న ఉద్దేశాలు వేరు. ప్రభునందు ప్రియమైన వారలారా, మా బిడ్డల భవిష్యత్తు ఏంటి, నా కుటుంబ పరిస్థితి ఏంటి, ఎలాగా అని, నా జీవన విధానం ఎలాగా, నా జీవితం ఎలాగా అని నువ్వు నిరాశలో నిస్పృహలో ఉన్నావా? ప్రభు అంటున్నాడు, నిన్ను గూర్చిన ఉద్దేశాలు నేను ఎరుగుదును అనేటువంటి మాట ఆయన తెలియజేస్తున్నాడు. దేవాది దేవుడు నిన్ను గూర్చి ఆయన ఉద్దేశాన్ని కలిగి ఉన్నాడు. తగిన సమయమందు ఆయన బలిష్టమైన చేతి క్రింద నువ్వు దీన మనస్సు కలిగి నువ్వు జీవిస్తున్నప్పుడు దేవాది దేవుడు నీ జీవితంలో చేయవలసినటువంటి కార్యాలను ఆయన జరిగించడానికి సంసిద్ధుడిగా ఉన్నాడు. నీవేమో లోకస్తులు చెప్పినట్లుగా, నీవేమో బంధువులు చెప్పినట్లుగా, నీవేమో ఇతరులు సలహాలు తీసుకుంటూ దేవుని మీద ఆనుకోలేకుండా నీ ఇష్టానుసారంగా నువ్వు జీవిస్తూ, మా బంధువులు ఈ రీతిగా చెప్పారండి, మా పెద్దలు ఈ రీతిగా చెప్పారండి, అందుకే నేను ఈ రీతిగా చేసి నష్టపోయానండి అని నువ్వు అంటున్నావు. అయితే దేవుని మీద అనుకుని ప్రభు సన్నిధిలో మోకరించి, ప్రభువా నా కుటుంబ పరిస్థితులు ఇవి, నా బిడ్డల భవిష్యత్తు నీ చేతులకు అప్పగిస్తున్నాను, వారి జీవితంలో నువ్వు కలిగిన ఉద్దేశాలను నువ్వు స్థిరపరచు. మా ఆలోచనలు వేరు నాయన, మా బిడ్డల పక్షంగా నీ ఆలోచనలు వారి జీవితంలో స్థిరపరచు, నీ ఉద్దేశాల్ని వారి జీవితాల్లో స్థిరపరచు. ఎందుకంటే నీవు మమ్మల్ని గూర్చి ఎరిగినటువంటి దేవుడు గనుక నీ చేతులకి మమ్మల్ని మేముగా సమర్పించుకుంటున్నాం స్వామి అని చెప్పి దేవాది దేవునికి నువ్వు అప్పగించుకుని ఆయన పాదాల దగ్గర మోకరించి ప్రార్థించినప్పుడు దేవుడు నీ ఎడల కలిగిన ఉద్దేశాల్ని సఫలపరిచేవాడు గనుక దేవాది దేవునికి మనల్ని అప్పగించుకుని ప్రార్థించుదాం. పరిశుద్ధుడానికి వందనాలు నాయన, నీవు మమ్మల్ని గూర్చినటువంటి ఉద్దేశాలు కలిగినటువంటి దేవుడు. మా ఎడల నాయన మంచి ఉద్దేశాలను కలిగి ఉన్నటువంటి విధానాన్ని బట్టి నీకు స్తోత్రం. మా ఆలోచనలు వేరు, మా తలంపులు వేరు. మా ఎడల నీకున్న తలంపులు ఉన్నతమైనవి గనుక నాయన వాటిని మా జీవితాల్లో స్థిరపరిచి దీవించమని యేసయ్య నామమున అడిగి వేడుచున్నాము తండ్రి. ఆమేన్.